హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి షాంపూ ఎలా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. మెయిన్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. నాకైతే ఇలా పట్టుకోగానే మినిమం 100 to 200 వెంట్రుకలు వచ్చేవి. ఇప్పుడైతే ఒక 2-3 టైమ్స్ యూస్ చేశాను. హెయిర్ ఫాల్ అయితే చాలా మటుకు తగ్గింది. మీకు కూడా తగ్గుతుంది, ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా, బ్రింగ్రాజ్ మరియు నీమ్ లీవ్స్ అండి. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క అలోవెరాను మనము పైన పీల్ అంతా తీసేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇందాక చూపించాను కదా, నీము బ్రింగ్రాజు అంటే వేపాకు, గుడగల రాకు రెండు కలిపి బాగా వాష్ చేసి మిక్సీ పట్టేయాలి. తర్వాత వచ్చేసి ఒక గిన్నెలో మెంతులు, నానబెట్టిన మెంతులు మరియు బియ్యము నానబెట్టైనా వేయచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. వేసి కొంచెం వేడి చేసిన తర్వాత మనం ఇందాక నీము బ్రింగరాజు మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ను ఇందులో కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఉడకనిస్తే ఈ నీమ్ వల్ల మనకి ఏమన్నా డాండ్రఫ్ ఉన్నా లేదంటే పేర్లు పట్టినా కూడా వెళ్ళిపోతాయండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలామందికి ఈ మధ్యకాలంలో పేర్లు ఎక్కువగా పడుతుంటాయి, అది పోతుంది. మరియు డాండ్రఫ్ అనేది చాలా పోతుంది. నాకైతే పెచ్చులుగా ఉండేది డాండ్రఫ్, చాలా మటుకు కంట్రోల్ అయింది. హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వాడినా కూడా నాకు కంట్రోల్ అయ్యేది కాదు. ఇది వాడడం వల్ల చాలా అంటే చాలా రిజల్ట్స్ ఉన్నాయి. మీకు కూడా ఒకసారి చూపిస్తే మీరు ట్రై చేస్తారు కదా అని వీడియో పెట్టాను. బై ద వే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి, కన్సిస్టెన్సీ జెల్లీలాగా అయింది. అప్పుడు మనము స్ట్రైన్ చేసుకోవాలి. వడగట్టుకున్న తర్వాత కింద ఏదైతే మనకి లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్లో మనము ఇప్పుడు షాంపూ వేసుకోవాలండి. షాంపూ మరీ ఎక్కువగా వేయద్దు, ఎందుకంటే షాంపూలో ఆల్రెడీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అది కూడా నురగ కోసము. మనం డైరెక్ట్గా అయినా మనం డ్రై హెయిర్ ఉన్నప్పుడు మనము అట్లాగనే వేసుకోవచ్చు, షాంపూ అక్కర్లేదు. లేదు జిడ్డుగా ఆయిలీగా ఉందన్నప్పుడు కొంచెం ఒక షాంపూ వేసుకుంటే సరిపోతుంది, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ చిక్ షాంపూ వేసాను, మీకు మీ ఇష్టం వచ్చిన షాంపూ ఏదైనా వేసుకోవచ్చు అండి. వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా స్కాల్ప్కి రుద్దుకోవాలండి. తలస్నానం చేసేటప్పుడు స్కాల్ప్కి రుద్దడం వల్ల ఈ డాండ్రఫ్ ఇంకా ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటే కూడా అంతా వెళ్ళిపోయి జుట్టు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే కనపడుతుంది. మీకేమనిపించిందో ఈ వీడియోలో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై